మా రైతాంగానికి కిసాన్ సెల్ మండల అధ్యక్షునిగా మా ప్రభుత్వం తరపున మా జేఎంఆర్ ఎమ్మెల్యే గారి తరపున ఎమ్మెల్యే గారిని కూడా మొన్న కలవడంగా జరిగింది. వడ్ల కొనుగోలు కొద్దిగా ఆలస్యం జరుగుతున్న విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళినాము. ఆయన ప్రతి ఆఫీసర్లకు కూడా దగ్గరుండి మా సర్పంచ్ ముందర అందరి ముందర ఉండే అందరికి ఫోన్లు చేసి చెప్పిండ్రు. మొన్న నుండి కొనుగోలు కూడా స్పీడప్ అయి ఉంది. అదే విషయాన్ని ప్రతి రైతాంగానికి చెప్తున్నాము. రైతాంగానికి ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. ప్రతి గింజను ఇక్కడున్న ప్రతి గింజను కొనే ప్రయత్నం చేస్తాం. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే నిన్న మీ అందరికీ తెలిసిన విషయం ప్రారంగా నిన్న గౌరవ ఎక్స్ఎమ్మెల్యే గారు మా ఊరికి వచ్చిండ్రు. సరే, గౌరవ ఎక్స్ఎమ్మెల్యే గారు కదా, కొద్దిగా అనుభవంతో వచ్చి ఉంటారు, కొద్దిగా అన్నీ తెలిసి ఉంటారు. మా గ్రామ రైతాంగానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకున్నాము. కానీ తీరా జరిగింది ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం వచ్చినట్టుగా కనపడింది. చలో, రాజకీయ లబ్ధి అనే ఆయన కూడా ఒక రాజకీయాలు ఉన్నాడు కాబట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ తప్పుడు సమాచారంతోన ఏదో ఒడ్లు కొంటలేరని, సంచులు లేవని, వీళ్ళు లేరని ఏదో తప్పుడు సమాచారం, అది కూడా ఏది గోపన్పల్లి రైతులు ఎవరు లేకుండా పక్క గ్రామాలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులను, డోకూరు నాయకులను, గుడిబండ్ల నాయకులను, దేవరకార నాయకులను తీసుకొచ్చి ఈడేదో గోపన్పల్లిలో మేమంతా అది చేస్తున్నాం అన్నట్టు చూపించడం కరెక్ట్ కాదని అనుకుంటున్నా. అదే కాదు, దానికి ఇది కాకుండా తప్పుడు సమాచారంతో ఒడ్లు కొంటలేరని చెప్పుకోవడము, తర్వాత ఏదో డాన్ వడ్లు అని చెప్పని దాన్ని ఏదో ఇన్ని కిలోలు మాట్లాడామనుకోవడం. ఈ డాన్ వడ్లది వీటన్నీ వెళ్ళి మాట్లాడింది మీ బీఆర్ఎస్ నాయకులు, మీ వాళ్ళు. మేము కాదు. మా తరపున ఎవ్వరు కూడా ఎట్లాంటి వకాలత్ పుచ్చుకోలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరితో మేము మాట్లాడింది లేదు. మీరు మాట్లాడినరు, మీరు రైతులను తీసుకెళ్ళిపోయి మాట్లాడినరు, తప్పుడు సమాచారం ఇచ్చింది మీరు. పోనీ అట్లాంటిది ఏదైనా తప్పుడు సమాచారం మా దగ్గర ఉండాలంటే చెప్పండి, మేము దేనికైనా సరిగా ఉన్నాం. ఇంకొకటి అదేనే కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఇంకొక మాట మాట్లాడినరు. ఏమని? మేమేదో గత 10 సంవత్సరాల్లో మేమేదో చేసినాం అన్నట్టుగా. గత 10 సంవత్సరాలు మీకు తెలుసో లేదో గోపన్పల్లి గ్రామానికి రాజశేఖర రెడ్డి పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలువలు తీసిరు. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క తట్టు పెడితే మట్టి ఏదైనా ఎత్తినట్టే చెప్పమని రమ్మని నేనుంటే ఇక్కడే చూపిస్తాను. అదనే కాదు, వెళ్ళేదో మేము నీళ్ళు ఇచ్చిన ప్రతిసారి ఎక్కడ నీళ్ళు ఎక్స్ట్రా కాకుండా వాళ్ళు అంటే వర్షపు నీళ్ళు కాకుండా వాళ్ళు ఏ రోజైనా కొత్తగా ఇచ్చిన రోజో, లేకుంటే కోయిల్సార్ ప్రాజెక్ట్ నుంచి వస్తున్న నీళ్లను రాజశేఖర రెడ్డి పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి కాకుండా కొత్తగా వీళ్ళు ఏమైనా తీసుకొచ్చిండ్రేమో చూడమను. మా ఊరికి 2 చెరువులు ఉన్నాయి. 2 చెరువులకు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కాలువలు తీసుకొచ్చిస్తే అక్కడి నుండి ఇక్కడ రానికి కొద్దిగా ఒక 200-300 మీటర్ల దూరం, ఒక ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ దూరం ఉన్న దాన్ని పూర్తి చేయలేక 10 సంవత్సరాలు కాలయాపన చేసి వెళ్ళిపోయిండ్రు. కొత్తగా మీరు చేసింది ఏం లేదు. అదనే కాకుండా ఏదో వచ్చి విలేజ్ల వాళ్ళను వీళ్ళను రాజకీయంగా రెచ్చగొట్టారు. రాజకీయంగా రెచ్చగొట్టాల్సినంత అవసరం లేదు. ఇక్కడ రాజకీయంగా మంచి ప్రేరణ ఉన్న విలేజ్ ఇది. అంత నాలెడ్జ్ ఉన్న విలేజ్. ఈ విలేజ్లో వచ్చి మీరు అటువంటి రాజకీయాలు చేయలేరు. దయచేసి చెప్తున్నాం, ఇన్ కేసు ఏదైనా ఉంటే సంతోషిస్తాం, రండి. కానీ వచ్చి రాజకీయ లబ్ధి కోసం రాకండి. రైతులకు ఉపయోగపడే లబ్ధి ఏదైనా చేస్తే సంతోషిస్తాం. అదనే కాదు, నిన్న వచ్చిన తర్వాత మీరు ఏమన్నా మిల్లర్లతో మాట్లాడినరా, సంచుల కోసం ఇంకెవరితోనన్నా మాట్లాడినరా, లేదంటే లారీలో ఉన్నర్లతో మాట్లాడినరా, ఎవరితోనో మాట్లాడినరు? వచ్చింది ఎందుకు? రాజకీయ లబ్ధి కోసమా? ఈ రాజకీయ లబ్ధి అనేది ఉపయోగపడే ప్రయత్నం చేయకండి. దయచేసి చెప్తున్నాం, ఇంకోటి ప్రయత్నం అట్లా చేయదండి. ప్రతి గింజ ప్రతి రైతుకు మేము చెప్తున్నాము, భరోసా ఇస్తున్నాము. ప్రతి గింజని ఇక్కడ ఉంటే ఎత్తే ప్రయత్నం మేము చేస్తాం. తప్పుడు సమాచారంతో వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, నిన్న 3 లారీలు వెళ్ళినాయని. ఇక్కడ ఆఫీసర్లు కూడా ఉన్నారు, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 12 లారీలు వెళ్ళినాయి. 12 లారీలు 8,000 చిల్లర బస్తాలు, 8,500 బస్తాలు తీసుకెళ్లడం జరిగింది. అదే కాకుండా కొత్త బస్తాలు నిన్న కూడా దింపిపించినాము. దగ్గరుండి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కొత్త బస్తాలు ఇచ్చినాము. రైతులకు టోకన్ల వైజ్ పంపిస్తూ ఉన్నాము. ప్రతి బస్తా వస్తున్నాయి. అదే కాకుండా ఇంకా కూడా 5,000 బస్తాలు ఇవ్వడానికి వాళ్ళ అధికారులు కూడా రెడీగా ఉన్నారు. లారీలు వీటన్నిటి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. సరే, కొంత వెనక ముందు జరుగుతుంది, దానికని చెప్పని ఏదో హంగామా చేయాల్సిన అవసరం అయితే లేదు. తప్పుడు సమాచారంతో తప్పుడు ఇదిగా చేసినట్టున్నారు. అందుకే గోన్పల్లి రైతులు కనపడక వీళ్ళు పక్కూరు బీఆర్ఎస్ నాయకులను తీసుకొచ్చి ఈడేదో అది చేసే ప్రయత్నం చేసిన రాజకీయ లబ్ధి కోసం. నిన్న మా గ్రామానికి మాజీ ఎమ్మెల్యే గారు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చారు. ఆయన ఒక రాజకీయ లబ్ధి కోసం తప్ప ఇప్పుడున్న ప్రభుత్వం మీద నిందలు మోపడానికి మాత్రమే ఆయన వచ్చినట్టు కనబడుతుంది. ఆ ఉద్దేశంతోనే ఆయన వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే రైతులకు మా ఊరికి 20,000 బ్యాగులు ఇప్పటికి వచ్చినాయి. 8,500 బ్యాగులు ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. మిగతా బ్యాగులు కూడా ఇక్కడే ఉన్నాయి. అవి కూడా రైతుల దగ్గర ఇచ్చేసి ఉన్నాము. అన్నీ నింపి పెడితే అవి వేడి తక్కువ అవుతాయి కాబట్టి నింపకుండా సీరియల్ వైజ్గా టోకెన్లు అందరికి ఇచ్చి ఉన్నాము. ఆ టోకెన్ ప్రకారంగా నింపడం వల్ల వేడి తగ్గదు కాబట్టి వాళ్ళకు కూడా లాభం ఉంటుంది కాబట్టి దానివల్ల రైతులందరికీ ఇచ్చి ఉన్నాము. ఇప్పటికే వాళ్ళు సీరియల్ వైజ్గా దానిని వెయిట్ చేస్తున్నారు, వెళ్తున్నాయి. ఈ లేబర్లు కూడా తక్కువ ఉండడం వల్ల మా ఊరు నుంచి కూడా ప్రత్యేకంగా ఒక 10 మందిని పెట్టినాము. వాళ్ళకు ఒక కాంట సపరేట్ ఇచ్చాము. మొత్తం 3 కాంటలు నడుస్తున్నాయి. అవి కూడా ఎవరు కూడా ఇబ్బంది పడే ప్రసక్తి లేదు.
ప్రతి ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత గవర్నమెంట్ మీద గవర్నమెంట్ తీసుకున్నది. కాబట్టి ఇలాంటి నిన్న ఇంకోటి చెప్పారు. ఇది డాన్ 75 అంట. అది ఒక 8 మంది రైతులు మాత్రం ఉన్నారు మా ఊళ్ళో. దాని గురించి బీఆర్ఎస్ నాయకులు మాత్రమే వెళ్ళి ఎక్కడో మిల్లు దగ్గర మాట్లాడుకొని వాళ్ళకు వాళ్ళే తీసుకొని వెళ్ళడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం చెప్పలేదు, కోఆపరేటివ్ వాళ్ళు చెప్పలేదు, మా తరపున ప్రజా నాయకులు కూడా మేము చెప్పలేదు. దాన్ని కూడా రాజకీయం చేసి వాళ్ళు ఏదో లబ్ధి పొందాలని చూస్తారు. కాబట్టి ఇవన్నీ తప్పుడు సమాచారం. కాబట్టి ప్రభుత్వాన్ని నిందించకుండా రైతులకు పక్షాన్ని నిలబడాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. రెడ్డి అన్న గారికి మా ఊరి తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మా ఊర్లే దాదాపు 2 సంవత్సరాలకెళ్ళి ఎమ్మెల్యే అయినాక మా ఊర్లే 40 కిలోల బ్యాగు పెట్టి పంపిస్తున్నాం రైస్ మిల్లుకు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒడ్లు ఇక్కడ నింపినాక అక్కడ పోయినాక రైతులని 10 క్వింటాలకు 10 కిలోలు 15 కిలోలు 10 ఏండ్లు తిన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏదో ఎమ్మెల్యే తన స్వార్థం కొరకు వచ్చి ఓట్ల కొరకు వచ్చి రేపు భవిష్యత్తులో నేను ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతోనే వచ్చి మా ఊర్లో వచ్చి రైతులు లేకుండా డోకూరు జినగరాల పొడివల్ల వాళ్ళని కొద్దిగా మా ఊరి కార్యకర్తలని టీఆర్ఎస్ కార్యకర్తలను పెట్టి నిన్న హంగామా చేసిండు. దాంట్లో సరే ఆయన ఉద్దేశము రైతుల తరపున వచ్చింది కనుక మేము కూడా సంతోషిస్తున్నాము. ముఖ్యంగా ఆ డాన్ నోట్లు అనేది మా రైతులకు కూడా కరెక్ట్ తెలియక ఉన్నారు. దాని విషయంలో మా దగ్గర కూడా దృష్టి కూడా వస్తే దేవరకారాలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము. తొలుత మీరు మిల్లర్ల దగ్గర పోయి అడగండి ఎంత వస్తుంది ఏం కథ అది కనుక్కున్నాక మనం పోదాము. పోయినాక సార్ ఇంత అడుగుతున్నారు మళ్ళీ ఎట్ట చేస్తామని అని చెప్పంగానే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఈ రాజకీయ లబ్ధి కొరకు వాళ్ళని తీసుకుపోయి ఇదే రాములని గొల్లరాములు నిన్న మాట్లాడిండు. ఆయనని లోనికి రానియకుండా ఇలా స్వార్థం కొరకు లోన ఏం మాట్లాడిండ్రు ఏం కథ వాళ్ళే మాట్లాడుకొని మళ్ళా ఊరు పార్టీ ఎమ్మెల్యేని కానీ మా ఎమ్మెల్యేని కానీ మా ఊరి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ బదలాం చేయడానికి బాగా వాళ్ళ ఉద్దేశంతో చేసిండ్రు. అంతేగాని దీని విషయంలో మేము రైతుల తరపున ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గింజ కొననీకే మాత్రం ఈ డాన్ వాళ్ళకు కూడా మేము సహకరిస్తామని మేము. మా ఊరి గోపన్పల్లి, నా పేరు పద్మ. మేము యథావిధిగా ఎప్పుడు గవర్నమెంట్కే వేస్తాం. వడ్లు సంచులు వస్తున్నాయి 29 టోకన్ మాది వేస్తున్నాం. యథావిధిగా సంచులు వచ్చినాయి వేసినాం, నింపుతున్నాం కూడా వడ్లు వస్తున్నాయి. లారీ సాయంత్రం వరకు వస్తుంది. లేదు మేము ప్రతిసారి గవర్నమెంట్కే వేస్తున్నాం వడ్లు అయితే.